రైట్గా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నంద్యాల జిల్లా డోన్ మండలం పలసల గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వలసల రామకృష్ణ 44 ఏళ్ల వసంతాల కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ ఆశయాలతో పాటు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగు తమ్ముళ్లకు పిలుపునిచ్చారు. అందరికీ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో, భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చాలా పవిత్రమైన రోజు. ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతికి ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలనే ఒక లక్ష్యంతో సమాజంలో సమూలమైన మార్పులు తీసుకురావాలా, పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక పవిత్రమైన నినాదంతో అన్న స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. కాబట్టే ఈరోజు పవిత్రమైన రోజు. తెలుగు వారందరికీ ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన రోజు ఈరోజు. తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలిపిన రోజు ఈరోజు. తెలుగు జాతికి ఒక గౌరవాన్ని, వన్యను తీసుకొచ్చిన రోజు ఈరోజు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మరి ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ గ్రామంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏమంటే, తెలుగుదేశం పార్టీ మన పార్టీ, తెలుగు జాతి కోసం ఏర్పడిన పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తెలుగు వారి విశ్వాస నిశ్వాసాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి జనజీవనంలో పెనవేసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికి సేవలు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే ఆ పార్టీని ఈ రోజు వరకు దేదీప్యమానంగా మరి భారతదేశ రాజకీయ చిత్రపటంలో మరి వెలిగిస్తూ ముందుకు తీసుకుపోతూ తెలుగు జాతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని సగౌరవంగా ప్రపంచంలో తలెత్తుకొని తిరిగే పద్ధతుల్లో ముందుకు తీసుకుపోతున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము సగౌరవంగా చెప్తున్నాం. ఆయన నాయకత్వం వహించే ఈ పార్టీలో మేమందరం ఉంటున్నందుకు, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం నడుస్తున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము, గర్వపడుతున్నాం. ఎందుకంటే రాజకీయం అనేది ప్రజలకు సేవ చేసేదానికి, రాజకీయం అనేది సమాజాన్ని బాగు చేసేదానికి, రాజకీయం అనేది పేద ప్రజలకు అందరికీ మంచి చేసేదానికే తప్ప రాష్ట్రాన్ని దోపిడీ చేసుకునేదానికో, అవినీతికి పాల్పడేదానికో, అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికో రాజకీయం కాదు అని తెలుగుదేశం పార్టీ నిరూపించింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిరూపించినాడనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకందరికి తెలుసు, 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రానికి ఒక దుర్దినం, చీకటి రోజులు. మరి ఆ రోజు ఒక అభివృద్ధి నిరోధకుడు, ఒక విధ్వంసకారుడు, ఈ రాష్ట్రాన్ని ఒక అవినీతి పరుడు, ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఏ రకంగా అన్యాయం చేసినాడో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నాడో ప్రజలందరూ చూసినారు. అంతేకాదు ఆయన అవినీతికి పాల్పడమే కాదు, ప్రతిపక్ష పార్టీలను ఉన్నివ్వకూడదు, తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నివ్వకూడదు, తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని ఒక దుష్ట సంకల్పంతో తెలుగుదేశం పార్టీ పైన ఎన్ని దాడులు చేసినాడో ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళకు కట్టినట్లు చూడడం జరిగింది. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు పెట్టిన అడుగు వెనక్కి తిప్పలేదు. ఈ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక నియంతను ఎదిరించేదానికి, ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించేదానికి, ఒక మంచి పాలన తీసుకొచ్చేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎన్ని పోరాటాలు చేసినది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా, ఎన్ని త్యాగాలు చేసినది ఈ రాష్ట్రం చూసినారు.